చూద్దాం. కాంగ్రెస్ శ్రేణులు పల్లెల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ కు మంచి పట్టున్న ప్రాంతం కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ గెలవలేకపోయామన్నారు. ఇక సిరిసిల్ల జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులం అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్ అధిష్టానం అండగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ హామీనిచ్చారు. అనేక కార్యక్రమాలు చేయగలిగిన భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగినట్టుగా పరిస్థితిని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలిగించింది. ఈ రోజు మీరు గ్రామం చేసి వెళ్ళడానికి అవసరమైన ఉచిత బస్సులు మహిళలకు కలగడం జరిగింది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల రాగానే 200 యూనిట్లకు కరెంటు కట్టుకోవాలని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. 10 సంవత్సరాలు ఆ కోనసీమలో ఆ కోడి కట్టేసి కింద తిన్నట్టుగా డబల్ బెడ్రూమ్ కళ ఉంటే ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇప్పించి ఇలా మన ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకుంది. వడ్డీ లేని రుణాలు అదేవిధంగా రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ప్రజాస్వామ్యంగా ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. చేనేత వర్గాలకు సంబంధించి కూడా గతంలో వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు పెట్టినట్టు కాకుండా రాజశేఖరరావు గారు, మహేందర్ రెడ్డి గారు, సంగీతం గారు, మృత్యుంజయ గారు, ఉమేష్ గారు అందరూ సిరిసిల్ల నాయకత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రాంతం అంతా కూడా మనకు అండగా ఉన్నారు. సామాన్యుడిగా పాటివారం గారు, బాబాగారు గెలవకపోయినప్పుడు కూడా ఈ ప్రాంతాలతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుకున్నటువంటి ప్రాంతం దురదృష్టం కాంగ్రెస్ గెలవలేకపోతున్నా కావచ్చు. ఆ కసి మనలో రావాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను 2009లో ఎంపీ గెలిచినా కూడా 5 నియోజకవర్గాల మెజార్టీ రాలేదు. అయినా మళ్ళీ మనం జరిగిన ఎలాంటి ఉప ఎన్నికల్లో కూడా మనం జడ్పీటీసీ గెలుచుకోగలిగాం.